నీ కుటుంబానికి నీకు ఆశీర్వాదం కలగాలి అంటే నువ్వేం చేయాలంటే నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి. బంగారం పోగొట్టుకుంటే ఎలా ఎదుగుతావు? జాగ్రత్తగా ఎదుగుతావు. డబ్బులు పోగొట్టుకుంటే ఎలా ఎదుగుతావు? మరి దేవుణ్ణి ఎతకాలంటే దేవుడు ఏమన్నాడంటే పోగొట్టుకున్న డబ్బుల్ని పోగొట్టుకున్న బంగారాన్ని వెతికినట్లుగా మనం దేవుణ్ణి వెతికితే దేవుడు మనకు దొరుకుతాడంట. నీ కుటుంబానికి నీకు ఆశీర్వాదం కలగాలంటే నువ్వేం చేయాలంటే నీవు సర్వశక్తుడకు దేవుణ్ణి వెతకాలి. ఈ రోజు మొదలుకొని ఎల్లయ్యన్న శారమ్మ అక్క వాళ్ళ బిడ్డలు సన్నిధిని వదిలిపెట్టుకోకూడదు. సన్నిధిని వెతకాలి. దేవుని సన్నిధిలో మాటల ద్వారా వారి కుటుంబాలు వారి జీవితాలు ఆశీర్వదించబడాలి. ఇంకా చూసినట్లయితే సర్వశక్తుడకు దేవుని బతిమాలుకొని దేవుడు దొరుకుతాడు. ఆ దేవుడిని ఏం చేయాలి? మనం బతిమాలుకోవాలి. అయ్యా నన్ను దీవించు, నా బిడ్డలను దీవించు, నా కష్టార్జితాన్ని దీవించు, నా చేతి పనిని దీవించు, నీ దయ నా కుటుంబం మీద నా బిడ్డల మీద ఎల్లప్పుడూ ఉండాలని దేవుని బతిమాలుకుంటూ ఉండాలి. కను రెప్పలో ఏ ప్రమాదం జరిగిద్దో కూడా తెలియదు. అందుకని దేవుడు అంటాడు నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. కునుకు పాటలో కూడా ప్రమాదాలు జరుగుతాయి తెలుసా? చాలా మంది లారీలు నడుపుతారు, బస్సులు నడుపుతారు, కంటి రెప్ప పడంగా వెళ్ళిపోయింది లారీ ఆడుకో. రెప్పపాటే ప్రమాదం. ఆ ప్రమాదాలు కూడా జరగకోకుండా దేవుడు మిమ్మల్ని భద్రం చేయాలంటే మీరు దేవుణ్ణి వెతకాలి, దేవుణ్ణి బతిమాలుకోవాలి. దేవుని సన్నిధులు విధేయత చూపించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇంకా చూడండి, నీవు పవిత్రుడు అయి యథార్థవంతుడు అయి ఉండాలి. ఎవరై ఉండాలి? దేవుడిని ఆస్వాదించాలంటే పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉండాలి. ఎలా పడితే అలాగే రాకూడదు. దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు సరి చేసుకొని నువ్వు పవిత్రంగా ఉంటే నువ్వు యథార్థవంతుడు అయిన ఎడల నిశ్చయంగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింప చేయను. నువ్వెంత నీతిగా ఉంటావో, నువ్వెంత పరిశుద్ధంగా ఉంటావో, నువ్వెంత యథార్థంగా ఉంటావో దేవుడు నిన్ను అంతగా దీవిస్తాడు. చూసారా? ఏం లేదు మన ఇంట్లో, ఏం లేదు మన ఒంట్లో, ఏం లేదు. మనం దేవుని మాటను మనస్ఫూర్తిగా వినాలి. ఏమంటున్నాడు? నీవు దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలి, నువ్వు దేవుణ్ణి బ్రతిమాలుకోవాలి, నువ్వు దేవుని సన్నిధిలో పవిత్రుడు అయి ఉండాలి. నువ్వు యథార్థంగా నడుచుకుంటే దేవుడు నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును దేవుడు వర్ధిల్లింపచేస్తాడు. హల్లెలూయా. దేవుడు మాట ఉంటే నీ కుటుంబానికి దీవెన వచ్చిందంట. ఇప్పుడు దేవుడు అదే చెబుతున్నాడు, నువ్వు పవిత్రంగా ఉండయ్యా, యథార్థంగా ఉండయ్యా, నాకెప్పుడు ప్రార్థన చేస్తా ఉండు, నేను నీ ప్రార్థనలకు జవాబిస్తాను, నిన్ను నీ బిడ్డలను నేను పోషించి నిన్ను దీవిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఇంకా మీరు గమనించినట్లయితే